ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ ఒక మంచి యోగం వీడియో పెడుతున్నా, చూడండి. మనము ఫస్ట్ ఏం చేయాలి? జలపాషాణము కట్టు కావాలి, లేదా జలపాషాణము జైనీరైనా బాధలేదు. దాని గురించి చెప్తా, వినండి. జలపాషాణము ఏం చేయాలి? మనం ఫస్ట్ జలపాషాణం ఒక 30 గ్రాములు తీసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలంటే సోడా ఉప్పును కట్టుకోవాలి. ఫస్ట్ ఎట్లా కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలి అన్నది మీకు చెప్తా. సోడా ఉప్పు కడితే నీరంశం లేకుండా సోడా ఉప్పును తీసుకోవాలి. ఎట్లా? సోడా ఉప్పును ఒక అర్ధ కేజీ సోడా ఉప్పు తెచ్చుకోండి. ప్రమిదలో సోడా ఉప్పు పోయండి, సీల్ చేయండి. ఒక 10 పిడకల పుటం వేయండి. మొత్తం కరిగి గడ్డలాగా గట్టి ఉంటుంది. దాన్ని తీసుకోండి, మెత్తగా నూరండి. నూరేసి దాన్ని మనం ఏం చేయాలి? శుభ్రంగా నూరేసి ఆ ఉప్పును మనము తీసుకోవాలి. ఆ ఉప్పును తీసుకొని మనం ఏం చేయాలంటే 2 ప్రమిదలు తెచ్చుకోండి. 2 ప్రమిదలు, కొత్త ప్రమిదలు మట్టి తెచ్చుకొని ఆ ప్రమిదలలో ఈ సోడా ఉప్పు అడుగున కొంచెం పోయండి. దానిపైన పలసాటి గుడ్డ 2 పొరలు వేయండి. వేసి దానిపైన జలపాషాణము పెట్టండి. ఎంత పెడతారు జలపాషాణం? ఒక 30 గ్రాములు చాలు. 30 గ్రాములు జలపాషాణం పెట్టి కింద 60 గ్రాములు ఉప్పు పోసి జలపాషాణము గుడ్డ వేసి దాని మీద పెట్టారు కదా, మళ్ళీ పైన ఒక గుడ్డ కూడా వేయాలి. ఎమ్మటే స్పీడ్ ఉండాలి పని. వేసి దానిపైన ఉప్పు 60 గ్రాములు వేయాలి ఎమ్మటే. వేసిన తర్వాత నీకు బాగా వేసి దాని నిండా మళ్ళీ పైన 60 గ్రాములు వేసి ప్రమిదల్లో పెట్టేసి పైన కింద పైన ప్రమిద వేసి సూర్యపుటం వేయండి. అంటే సూర్యపుటం అంటే ఎండలో పెట్టండి. ఊరికే సీలు గిల్లు మాత్రమే వేయకండి. సీల్ వేయకుండా ఎండలో పెట్టండి, కరెక్ట్గా సెట్ చేసి ప్రమిదలు. 3 రోజులు అట్లనే ఉంచండి. ఉంచితే జలపాషాణం ఏమైందంటే అది లోగనే కరిగి సున్నం అంశానికి వచ్చేస్తుంది. మిత్రమా, సున్నం అయింది. ఆ సున్నం తీసుకోండి. ఆ జలపాషాణం కట్టిన సున్నం తీసుకొని మనం ఏం చేయాలంటే జలపాషాణం కట్టి సున్నం అయింది. ఆ సున్నాన్ని మనం ఏం చేయాలి? పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఓకే, అంతవరకు. ఆ కట్టిన జలపాషాణ సున్నం మనం వాదం పనులకు కానీ మంచిగా వాడుకోవచ్చు. ఆ సున్నం ఆ విధంగా మీరు చేసుకుంటే మంచి సున్నం అయింది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.